కాపు కులం తన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి. కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే కూడా అడ్డుకోవటం ఎంతవరకు సబబన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఆసరాగా ఉండేందుకు వెళ్లే వారిపై ఆంక్షలు విధిస్తారా అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన అంబటి మురళితో పాటు కాపు సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తానొక్కడనే కారులో వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులతో సుమారు 2 గంటల పాటు వాగ్వివాదానికి దిగిన అంబటి మురళి కాపు సంఘ నేతలు వెనక్కి మళ్లారు. నేను కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రోషా గారు, మీరు ఒక కార్ అలౌ చేయండి ప్లీజ్. అందుకే నేను ఎందుకు ఇంకా రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే మీతోనే మాట్లాడతా. నోరు మూసి కూర్చోమంటే కూర్చో. అసలు ఒక మంచి ఏం ప్రశ్న పెడతారండి. ఒక్కరిని అలౌ చేయమని. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా లక్ష్మీనాయుడు భార్యని దారకానపాడులో పరామర్శ చేద్దామని వారందరితో బయలుదేరడం జరిగింది. కందుకూరు రోడ్లోనే భారీగా పోలీసులు మోహరించి వెళ్ళడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. సుమారుగా 2 గంటల పాటు తీవ్ర వాగ్వివాదం జరిగిన తర్వాత కాపు కులంలో పుట్టినటువంటి వ్యక్తి కనుక కాపు సంఘాలు భుజాన వేసుకోవడం, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటం, తన కులాభివృద్ధిలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని బెదిరించడం, ఇది సహజంగా వారికి ఉన్నటువంటి హక్కులు. దాన్ని ఈరోజు ప్రభుత్వం కాలరాసి రాజకీయపరమైనటువంటి రంగు పులిమే కన్నా దీన్ని కాపు కులం అస్తిత్వాన్ని కాపాడాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది.